నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై సమావేశం. భద్రతా ఏర్పాట్లలో ఎటువంటి లోపం ఉండకూడదు. ప్రతి శాఖ వారు సమన్వయంతో పనిచేయాలి. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలి. స్పష్టం చేసిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. మదనపల్లిని జిల్లాగా చేయాల్సిందే. కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి. అక్టోబర్ 26న మదనపల్లిలో జరిగే మహాసభను జయప్రదం చేస్తాం. పొంగనూరు రౌండ్ టేబుల్ సమావేశంలో నేతల ఉద్ఘాటన. వార్తల్లోని వివరాలు. తిరుపతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో పర్యటించనున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ అధ్యక్షతన తిరుపతి పోలీస్ అతిథి గృహ సమావేశ హాల్లో అడ్వాన్స్ సెక్యూరిటీ లిరిసన్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సీఎం సెక్యూరిటీ అధికారులు, ఇంటెలిజెన్స్, ఆర్ఎండ్బి, మున్సిపల్, ఫైర్, హెల్త్, ఎలక్ట్రిసిటీ, రవాణా శాఖల అధికారులు మరియు సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ముఖ్యంగా భద్రతాపరమైన అంశాలపై సవివరంగా సమీక్ష జరిగింది. అనంతరం హెలిప్యాడ్, నారావారిపల్లి తదితర ప్రాంతాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లలో ఎటువంటి లోపం ఉండకూడదని, ప్రతి శాఖ వారు సమన్వయంతో పనిచేయాలని, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో శాంతి భద్రతలో అదనపు ఎస్పీలు రవి మనోహరాచారి, క్రైమ్ నాగభూషణరావు, ఇంటెలిజెన్స్ వెంకట్రాముడు, సాయుధ దళం శ్రీనివాసరావు, డీఎస్పీలు వెంకటనారాయణ, ఎస్బీ ప్రసాదరావు, సిటీ సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు అన్ని సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎర్రవారిపాలెం మండలం చెరుకువారిపల్లి పంచాయతీ వంకముద్దివారిపల్లి గ్రామంలో ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ కుంభాభిషేకం నిర్వహించారు. ఆలయ కుంభాభిషేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. ఎమ్మెల్యే పులివర్తి నానికి అర్చకులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ కుంభాభిషేకంకు గ్రామ పెద్దలు, గ్రామస్తులు ఎమ్మెల్యేని ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. ముందస్తుగా వంకముద్దివారిపల్లి గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే నానికి మహిళలు హారతులు పట్టి తిలకం దిద్ది, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. యువత బాణసంచాతో, డప్పుల మూతలతో గ్రామంలో హోరెత్తించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి నానికి పూర్ణ కుంభంతో ఘనస్వాగతం అర్చకులు, గ్రామ పెద్దలు పలికారు. శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఎమ్మెల్యే పులివర్తి నానిని దీవించారు. అనంతరం ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ కుంభాభిషేకంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. వంకముద్దివారిపల్లి గ్రామంలో చిన్నపిల్లలు, యువత, గ్రామస్తులు, పెద్దలు, ఎర్రవారిపాలెం మండలంలోని ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని చౌడేశ్వరి దేవి అమ్మవారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి వైసీపీ ప్రభుత్వం తన ఇష్టానుసారంగా చేసిన జిల్లాల పునర్విభజనకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు మదనపల్లిని జిల్లా చేస్తామని హామీ ఇచ్చారని, ఈ విషయం అందరికీ తెలుసునని మదనపల్లి జిల్లా సాధన సమితి ఉన్నత అధికారులు నేడు తంబలపల్లి, పీలేరు, మదనపల్లి రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా నేడు పొంగునూరులో కూడా బహుజన సేవా సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ భవన్లో మదనపల్లి జిల్లా సాధన మలిదశ పోరాటానికి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు చందు మాట్లాడుతూ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైనప్పటి నుంచి మదనపల్లికి ఒక్కసారి కూడా ఉపసంఘం అధికారికంగా రాలేదని, కనీసం తమ అభిప్రాయాలను తీసుకోలేదని వీరు ఆవేదన చెందారు. నేడు కూటమి ప్రభుత్వం అధికార పత్రిక అయిన ఈనాడు పత్రికలో కూడా కొత్త జిల్లాలపై కసరత్తు అన్న వచ్చిన ఆర్టికల్లో ఎక్కడా కూడా మదనపల్లి జిల్లా ప్రస్తావన లేదని, జిల్లా ప్రతిపాదన ఉంటుందో లేదో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయని తెలియజేశారు. మార్కాపురం, అమరావతి, రంపచోడవరం కేంద్రంగా జిల్లాల ప్రతిపాదన జరుగుతున్నట్లుగా తెలుస్తోందే కానీ మదనపల్లి జిల్లాపై అడుగులు పడుతున్నట్లుగా కనిపించడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మదనపల్లి షాజహాన్ బాషా 3 దఫాలుగా అసెంబ్లీలో మదనపల్లి జిల్లా కావాలని అడిగినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆవేదన చెందారు. ఈ రోజున పొంగునూరు అంబేద్కర్ భవన్ నందు మదనపల్లి జిల్లా సాధన సమితి సభ్యులు అత్యవసర రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మదనపల్లి జిల్లాలపై జరుగుతున్న పరిణామాలను కూలంకుషంగా చర్చించారు. ఇలాంటి అనుమానాలు వ్యక్తమైతే తిరిగి మదనపల్లి జిల్లా సాధన ఉద్యమాన్ని కొనసాగిస్తామని, ఈ పరిస్థితి ప్రభుత్వం తెచ్చుకోకూడదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 26న మదనపల్లిలో 4 నియోజకవర్గాల ప్రజలతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలియజేశారు.
ఓబీసీ విద్యార్థి సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు వెంకట్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రిటైర్డ్ డీఎస్పీ సుకుమార్ బాబు, బీఎస్పీ పార్టీ పొంగునూరు ఎమ్మెల్యే అభ్యర్థి వసంతపల్లి సురేష్, పార్టీ నాయకులు అంజన్న, సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు రమణారెడ్డి, రామ్మూర్తి, కాంగ్రెస్ పార్టీ పొంగునూరు పట్టణ అధ్యక్షులు అయ్యప్, మహిళా అధ్యక్షురాలు సమీనా తదితరులు పాల్గొన్నారు. ఈ మదనపల్లి జిల్లా జైల్లోని గతంలో ఎన్నికలకు ముందు ఇచ్చినట్లు వాగ్దానాన్ని ఈ కూటమి ప్రభుత్వం వారు ఈరోజు నిలబెట్టుకోలేకపోతా ఉన్నారంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ గ్రామాన ఉన్న ప్రజలు కానీ ప్రజా సంఘాల నాయకులు కానీ అక్కడ ఉన్న సభ్యులు కానీ ఆలోచనని ఎంతైనా చేసే విధంగా ఉన్నారని వాళ్ళకి అర్థం కాలేదేమో. కానీ రాబోయే రోజుల్లో ఈ మదనపల్లి జిల్లాని ప్రకటించకపోతే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీగా కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి పెద్దలు కూడా ఆలోచన చేసి ఈ కూటమి ప్రభుత్వం మదనపల్లి జిల్లాను ప్రకటించే విధంగా చేయకపోతే దాని పరిణామాలు ఎట్లా తీసుకోవాలనేది మనం అందరూ రాబోయే రోజుల్లో ఇదే రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ విధంగా మనము ఆలోచన చేసుకుంటూ వాళ్ళని ఏ విధంగా పడగొట్టాలనే దీనిపైన మనం ఆలోచన చేయాలని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరూ మదనపల్లి జిల్లా కావాలని చెప్పి అందరూ ఈ రౌండ్ టేబుల్ సమావేశం చేశారు. అదేవిధంగా ఈ భారతదేశంలో మదనపల్లికి ఒక చరిత్ర ఉందని ప్రతి ఒక్క సీఎంకి ప్రతి ఒక్క పిఎం వరకు తెలుసు. కాబట్టి ఏమో ఈ మదనపల్లి జిల్లా చేయాలంటే మాటలు చెప్తున్నారు కానీ చేతులు తిరుపుకుంటున్నారు. ఈ మదనపల్లి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో 6 నెలల్లో నేను మదనపల్లి జిల్లా చేస్తాను, నేను అధికారంలోకి వస్తానని మాటిచ్చారు. అదేవిధంగా ఇప్పుడు మదనపల్లి జిల్లా చేసి ఆయన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మన మదనపల్లిని జిల్లా చేయాలని అప్పుడు మన ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారు ఉన్నటువంటి లోకేష్ గారు చెప్పినట్లు వాళ్ళు 16 నెలలకు అవసరం చెప్పారు, ఇంతవరకు చేయలేదు. దానికి మనమందరూ కూడా ఇక్కడ చెప్తున్నాము. అందుకోసమని అన్నగారు చెప్పినట్లు, మీరు పెద్దలు చెప్పినట్లు మా పార్టీ కూడా రేపు మదనపల్లిలో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఒక కార్యక్రమం చేస్తున్నారు. ఈ ఉద్యమానికి అది అందరికీ తెలిసిన విషయం, కొంతమందికి మీరు కూడా పాల్పంచుకోవాలని. అదేవిధంగా మీరు చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం ఇది ఒక్కరి విషయం కాదు, అందరికీ సంబంధించింది. ఏదో ఒక పార్టీకో ఏదో ఒక వర్గానికో సంబంధించింది కాదు. మనకు మదనపల్లి చూసుకుంటే మన భారతదేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్, మన భారతదేశంలోనే అతిపెద్ద డివిజన్. అన్ని సౌకర్యాలు ఉన్నాయి మన మదనపల్లిలో. అందుకోసమని మన మదనపల్లిని జిల్లా చేసేదానికి ఎటువంటి ఆటంకము లేదని మా పార్టీ తరఫున కూడా మేము మీరు చేసే ప్రతి కార్యక్రమానికి మేము ముందుంటామని, అదేవిధంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ జై భీమ్. చంద్రగిరి నియోజకవర్గం తిరుమల నగర్ పంచాయతీ పరిధిలోని 195/2 మరియు 195/4 సర్వే నంబర్లోని సర్వే అకాడమీ భూములను ఆక్రమణకు గురవుతున్నాయని తాము ఫిర్యాదు చేసినా నిలువరించడంలో అధికారులు విఫలమయ్యారని సిపిఎం నేతలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో పేదలకు ఇళ్ల స్థలాలకై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల ఆక్రమణ కార్యక్రమానికి నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పేదలకు ఇళ్ల స్థలాలకై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ల స్థలాల ఆక్రమణ కార్యక్రమానికి నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం నాటి ఉదయం బొమ్మల క్వార్టర్స్ వద్ద ఇళ్ల స్థలాల ఆక్రమణకై ఉదయం 9 గంటల నుంచే పేదలు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. తిరుచానూరు సీఐ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు డ్రోన్ కెమెరాలు, హ్యూమన్ బాడీ కెమెరాలు వినియోగిస్తూ పోలీస్ వ్యాన్లతో పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిపిఎం నేత కందరపు మురళి ఆధ్వర్యంలో పేదలు సిపిఎం జెండాలు చేతపట్టి పేదలకు న్యాయం చేయాలి, ఎమ్మెల్యే హామీ మేరకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్రదర్శనగా ఉదయం 10:30 సమయంలో సర్వే అకాడమీ భూముల వద్దకు చేరుకున్నారు. భారీ సంఖ్యలో ఉన్న పోలీసులు పేదలను భూముల్లోకి ప్రవేశించనీయకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పోలీసులు తమను అడ్డుకోవటాన్ని నిరసిస్తూ నడి రోడ్డుపై ప్రజలతో కలిసి సిపిఎం నేతలు బైఠాయించారు. ఈ సమయంలో బోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయక నేతలు రోడ్డుపైనే కూర్చుని బైఠాయింపును కొనసాగించారు. ఈ సందర్భంగా పేదలను ఉద్దేశించి సిపిఎం నేత కందరపు మురళి ప్రసంగిస్తూ గత వైసీపీ ప్రభుత్వంలో 2700 పట్టాలు పేదలకు ఇచ్చారని, స్థలం నేటికి చూపలేదని ఆరోపించారు. పేదలను అడ్డం పెట్టుకుని అనేక మంది కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేశారని, ఆనాటికి ఈనాటికి తేడా ఏమీ లేదని, పేదలు ఇల్లు లేక అవస్థలు పడుతూనే ఉన్నారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తున్నా ఇచ్చిన హామీని అమలు చేయటంలో జాప్యం చేస్తూ ఉండటం సమర్థనీయం కాదని కందరపు మురళి అన్నారు.
సిపిఎం చేపట్టిన భూ పోరాట కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, రెవెన్యూ అధికారులు నేరుగా రావాలని పోలీస్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడంతో ఆర్డీఓ రామ్మోహన్ ఘటనా స్థలానికి చేరుకుని సిపిఎం నేతలు పేదలతో చర్చలు జరిపారు. బీటీఆర్ కాలనీలో ఉన్న అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని ఆర్డీఓ రామ్మోహన్ ప్రకటించారు. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని, సర్వే అకాడమీ భూములను ఏర్పాటుకు తరలించి తిరుమల నగర్ ప్రాంతంలోనే పేదలకు స్థలాలు అందిస్తామనే ప్రయత్నాలు జరుగుతున్నాయని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. బీటీఆర్ కాలనీలోని పేదలందరినీ సర్వే చేయిస్తామని, అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని, అత్యవసరమైన పేదలు ఇబ్బందులు పడుతూ ఉంటే అలాంటి వారికి తక్షణంగా కొందరికి ఇళ్లను కేటాయిస్తామని ఆర్డీఓ రామ్మోహన్ హామీ ఇచ్చారు. ఆర్డీఓ పేదలకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో సిపిఎం నేతలు తమ పోరాటాన్ని విరమిస్తున్నామని ప్రకటించారు. తమ మాటను గౌరవించి పోరాటాన్ని విరమించిన సిపిఎం నేతలకు, ప్రజలకు ఆర్డీఓ రామ్మోహన్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం, నగర కార్యదర్శి వేణుగోపాల్, సిపిఎం జిల్లా నేతలు జయచంద్ర, మాధవ్, సాయి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రజానుకూలమైనటువంటి పద్ధతుల్లో వ్యవహరించే అతి కొద్ది మంది అధికారుల్లో మన ఆర్డీఓ గారు కూడా ఒక్కరు. ఆయన నేరుగా వచ్చి హామీ ఇవ్వడం పట్ల మనం ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము నేరుగా ఏదో ఒక రకంగా ఆడికి పోవాలనేది మాకేం కోరికేం కాదు. ఇది విరమించుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరము లేదు. రెండవది, సార్ చెప్పినట్టుగా వాళ్ళు అర్హులైనటువంటి వాళ్ళు అనుకోండి, వాళ్ళకు కూడా అన్యాయం చేయమని మనమేం చెప్పడం లేదు. కాకపోతే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా ఈ పద్ధతి వద్దు. ఇస్తే అందరికి ఇవ్వండి. ఏదో ఇవ్వకపోతే అసలు ఆ వెంకటరమణ గారు ఉన్నప్పుడు ఆయన అది ఎట్లా ఇచ్చాడో మాకు అర్థం కావడం. అంత హఠాత్తుగా ఒక 5 మందికో 10 మందికో ఆయన అసలు విచారణ జరపండి. అది నిజమా కాదా అని చెప్పి విచారణ జరపండి. నిజమది జెన్యూన్ అంటే ఇంత హఠాత్తుగా రాత్రికి రాత్రి కట్టాల్సిన అవసరమే ఉంది. అధికారులు ఆపుంటే ఎందుకై ఆపుతారు, మా దగ్గర పట్టా ఉంది, మీరు ఆపేది ఎందుకు అని చెప్పి అధికారులతో ఘర్షణ పడాల్సిన వాళ్ళు అట్లా చేయకుండా రాత్రికి రాత్రి కట్టేశారంటే దాని అర్థమైంది. ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు మా పార్టీ నాయకులకు ఫోన్ చేసి, అనా మీరు అడ్డుపడబాకండి, మేమేదో చేసుకుంటున్నాము, దయచేసి మీరు కోఆపరేట్ చేయండి అని అడగాలి. ఏ రోజు వాళ్ళు మాకు పట్టా ఉందని చెప్పి చెప్పలా. కాబట్టి నేను ఆర్డీఓ గారికి చేసేది, అది అక్రమమైందైతే మాత్రం కఠిన చర్యలు తీసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకనంటే ఈ ధోరణి ఇట్లా పెరిగితే ఇదొక పెద్ద ఎత్తున విస్తరించిపోతుంది. ఇది ఏ రకంగానూ ఆగదు. ఇది ఒక చోట మొదలైతే చివరికంటా ఇట్లాంటివి సాగుతూనే ఉంటాయి. కాబట్టి దయచేసి అట్లాంటి వాటి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పి నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఏవైతే మీరు అక్రమ నిర్మాణాలు అంటున్నారో ఆ అక్రమ నిర్మాణాల గురించి కూడా కలెక్టర్ గారికి వీళ్ళు తెలియజేయడం జరిగింది. తెలియజేసిన తర్వాత కలెక్టర్ గారు నాకు కాల్ చేయడం జరిగింది. నేను కూడా తహసీల్దార్కి చెప్తే ఇమ్మీడియట్ గా స్టాప్ చేయిస్తామని చెప్పారు. అయితే ఆ సందర్భంలో స్టాప్ చేసే సందర్భంలో వీళ్ళు అక్కడికి పోయి ఆపితే, మా గతంలో తహసీల్దార్ వెంకటరమణ ఉన్నప్పుడు మాకు పట్టాలు ఇచ్చారు సార్, మా దగ్గర పాత పట్టాలు ఉన్నాయి, మేమేం ఆక్రమించట్లేదు, కాబట్టి మాకు పట్టాలు ఇచ్చిన దాంట్లో మేము కట్టుకుంటున్నామని చెప్పడం జరిగింది అన్నారు. అయితే దానిపైన ఒకసారి వాళ్ళని పట్టాలు తీసుకొని కలవమని చెప్పాము. అదేవిధంగా మన దగ్గర హౌస్ సైట్ రిజిస్టర్లో కూడా ఒకసారి వెరిఫై చేయండి, ఇచ్చినవి జినైనా లేకపోతే వీళ్ళు ఊరికే ఫేక్ గా చెప్పి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారా అని చెప్పడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు కేవలము గడువు ఎక్కువ లేకుండా 2-3 రోజుల్లోనే దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, కర్నూలు ఎంపీ నాగరాజు మరియు రాష్ట్ర మంత్రులు నారాయణ, సవిత మరియు హీరోయిన్ శ్రీగౌరి ప్రియ స్వామివారిని వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో పార్వతీపురంలో ఓ ఇంటిలో చోరీ జరిగింది. శనివారం ఇంటికి తాళం వేసి ఎవరూ లేని సమయంలో ఇంటికి ఉన్న కిటికీని తొలగించి దొంగలు చోరీ చేశారు. పార్వతీపురంలో ఓ ఇంటిలో చోరీ జరిగింది. శనివారం ఇంటికి తాళం వేసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో జరిగినట్లు సమాచారం. ఇంటికి ఉన్న కిటికీని తొలగించి దొండగులు చోరీ చేశారు. ఇంటిలో ఉన్న 110 గ్రాముల బంగారు, 50,000 రూపాయల నగదు చోరీ జరిగినట్లు సమాచారం. సోమల పోలీసులకు ఇంటి యాజమాని రాణిమ్మ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు చిత్తూరు నుండి చోరీ జరిగిన స్థలంకు క్లూస్ టీం చేరుకుంది.
పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుపతి పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై సమావేశం. భద్రతా ఏర్పాట్లలో ఎటువంటి లోపం ఉండకూడదు. ప్రతి శాఖ వారు సమన్వయంతో పనిచేయాలి. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలి. స్పష్టం చేసిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. మదనపల్లిని జిల్లాగా చేయాల్సిందే. కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలి. అక్టోబర్ 26న మదనపల్లిలో జరిగే మహాసభను జయప్రదం చేస్తాం. పుంగనూరు రౌండ్ టేబుల్ సమావేశంలో నేతల ఉద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.